విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ హిందూ మతంలో కుల వివక్ష ఉండడం వల్ల హిందువుల మతంలో ఉన్నటువంటి దళితుల్ని రోడ్డు మీద నడవడానికి హక్కు లేకుండా చేసి, స్కూల్లో చదువుకోవడానికి హక్కు లేకుండా చేసి, అంటే సమాజానికి దూరంగా పెట్టి పశువుల కంటే హీనంగా చూస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆదరించినటువంటి కులాన్ని పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూసినటువంటి క్రైస్తవ మతంలోకి కానీ, సిక్కు మతంలోకి కానీ, బౌద్ధ మతంలోకి కానీ దళితులు చాలా చోట్ల మత మార్పిడికి లోనవడం జరిగింది. అయితే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మిక భావన కావాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అంటే ఉన్న చోట సమానత్వం లేనప్పుడు, అణచివేత ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితి జరిగి ఇప్పటికీ కూడా అదే పరిస్థితి దళితులకు ఎదురవుతుంది. చాలా చోట్ల గుడుల్లో కూడా రానటువంటి పరిస్థితి దళితులు అవమానానికి ఎదురవుతున్నారు. వాళ్ళు సామాన్య దళితులే కాదు, గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి కోవింద్ గారినే మరి గుడి మెట్ల మీద ఉంచి అవమానించడం జరిగింది. ఒక రాష్ట్రపతిని గుడి లోపలికి రానని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆధ్యాత్మిక చింతన కోసం రకరకాల మతాలని వాళ్ళు ఆచరించడం జరిగింది దళితులు. మరి దాన్ని బేస్గా చేసుకుని ఇవాళ క్రైస్తవంలో కులం లేదు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్స్ హక్కు లేదు, వీళ్ళకి అట్రాసిటీ వర్తించదు అని అంటే ఇప్పుడు 90% దళితులందరూ కూడా మరి ఆధ్యాత్మికంగా క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నారు. మరి ఇదే విధంగా అనుకున్నప్పుడు దీనికి కారణం ఏంటంటే 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఉన్నాయి. ఈ 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులో ఏం చెప్తున్నారంటే ఒక హిందూ మతంలోనే కులం ఉంది కాబట్టి, హిందూ మతం తప్ప మిగతా ఏ మతాల్లో కులం లేదు కాబట్టి హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే అట్రాసిటీ అప్లై అవుతుంది, లేదంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ అప్లై అవుతాయని చెప్పేసి 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఉన్నాయని మీరే చెబుతున్నారు. మరి 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఉన్నప్పుడు 1956లో మరి సిక్కు మతస్థులను కూడా ఎస్సీ జాబితాలోకి తీసుకోవడం జరిగింది. అంటే హిందూ మతం కాకుండా సిక్కు మతం తీసుకున్న దళితులు కూడా ఎస్సీలుగానే పరిగణించబడతారు. వాళ్ళ మీద ఏదైనా సిక్కు మతం తీసుకున్న దళితుల మీద దాడి జరిగితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లై అవుతుంది. వాళ్ళకి విద్యా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అంతకుముందున్న హిందువులకి హిందూ మతంలో ఉన్న ఎస్సీలకి ఏ విధంగా అయితే అన్ని హక్కులు సంపూర్ణంగా అందుతున్నాయో సిక్కు మతంలో ఉన్న ఎస్సీలకు కూడా అందుతాయని చెప్పేసి 1956లో సిక్కు మతస్థులకి మరి రాజ్యాంగ ఉత్తర్వులో సిక్కు మతస్థులు చేర్చడం జరిగింది. తర్వాత 1990లో మరి చాలామంది దళితులు బౌద్ధాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాస్తవానికి బౌద్ధంలో కులం లేదు, కులం ఉన్నదల్లా హిందూ మతంలోనే ఉంది. కానీ దళితులందరూ కూడా బౌద్ధాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి బౌద్ధంలోకి మారిన దళితులకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లై అవుతుంది. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళకి హిందూ మతంలో ఉన్న ఎస్సీలకు ఎలాగైతే అవకాశాలు ఉన్నాయో బౌద్ధంలో మారిన వాళ్ళకు కూడా ఏ అవకాశాలు ఉంటాయని చెప్పేసి 1990లో మరి బౌద్ధంలో మారిన వారికి కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే 56లో సిక్కుల్ని, 90స్లో బుద్ధిస్టుల్ని ఏ విధంగా అయితే ఆ జాబితాలో చేర్చే అవకాశాలు కల్పించారో ఇప్పుడు మరి క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు కూడా అదే విధంగా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి, లేదంటే పార్లమెంట్లో ఒక చట్టం చేసి క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు కూడా ఇదే విధమైన అవకాశాలను, ఇదే విధమైన హక్కుల్ని కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం మీద మరి గతంలో 2005లోనే బెహన్ కుమారి మాయావతి గారు నిజాం కాలేజీలో జరిగినటువంటి బహిరంగ సభలో ఓపెన్గా చెప్పడం జరిగింది. దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్ని డిమాండ్ చేయడమే కాకుండా ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి 2 సార్లు బహుజన్ సమాజ్ పార్టీ లెటర్ రాయడం జరిగింది. మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టినట్టయితే బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్న ఎంపీలందరూ కూడా ఈ బిల్లుకి మద్దతుగా ఓటేస్తారని చెప్పేసి మాయావతి గారు 1-2 సార్లు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాయడం, ఈ విషయం అనేక రాజకీయ వేదికల మీద బహుజన్ సమాజ్ పార్టీ లేవనెత్తడం జరిగింది. అయితే ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా దళితులు ఓట్లు వేయించుకుంది తప్ప దళితులకి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది రాకుండా చేయాలన్న ఆలోచన, కనీస జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. మరి దళితుల ఓట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, దళితుల హక్కుల మీద, దళితులు అణచివేతను అరికట్టడం మీద ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేకుండా కనీసం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా పార్లమెంట్లో పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. అవుట్ సైడ్గా బహుజన్ సమాజ్ పార్టీ 10 సంవత్సరాలు మాయావతి గారు అప్పటి యూపీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు బిల్లు పెట్టి వీళ్ళకి పర్మనెంట్ అంటే ఒక శాశ్వత రక్షణ కల్పించాల్సిన అవకాశాన్ని వాళ్ళు చేజేతిలో వదులుకోవడం జరిగింది. ఇవాళ వచ్చినటువంటి
ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి వీళ్ళైనా సరే ఈ డిమాండ్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఏ చెట్టు కింద ఆ పాట పాడుతున్నారో, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే క్రైస్తవుల గురించి మాట్లాడతారు, నార్త్ ఇండియాకి వస్తే హిందువుల గురించి మాట్లాడతారు, కేరళ వెళ్తే మళ్ళీ క్రైస్తవుల గురించి మాట్లాడతారు. ఇక్కడేమో మన ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఎన్డీఏ నాయకులు కానీ ఇక్కడేమో గోవధని వ్యతిరేకంగా మన దగ్గర స్టేట్మెంట్లు ఇస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేమో మిమ్మల్ని గోమాసం ఎవరు తినొద్దన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మా ప్రభుత్వానికి ఏం అభ్యంతరం లేదని చెప్తారు. గోవాకి వెళ్ళాము, ఇక్కడ సఫిషియెంట్గా గోమాసం సప్లై చేస్తాము, విదేశీ పర్యాటకులు రండి అని వీళ్ళకి చెప్తారు. అంటే ప్రజల్ని మతపరంగా ఎక్కడ పడితే అక్కడ విడగొట్టి ఎక్కడ రాజకీయంగా వీళ్ళకి అవకాశం ఉంటే ఆ మతాన్ని కలుపుకోవడం, పక్క మతాన్ని ద్వేషించడం అనేది ఈ 13 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతపరమైన ద్వేషాలు పెంచడంలో భాగంగానే ఈ రాజకీయ పార్టీలు బీజేపీకి కానీ బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. గతంలో 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం నెగ్గిన తర్వాత కూడా ఆయన కూడా మరి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ మీద మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా కేవలం అసెంబ్లీలో దళిత క్రైస్తవుల ఓట్ల కోసం ఒక తీర్మానం పెట్టి చేతులు దులుపుకున్నాడు తప్ప ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏమి చేయమంటే అది చేయడానికి అంత పరిస్థితి ఆయనకు రాజకీయ బలం అంత ఉంది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆ రోజు గట్టిగా డిమాండ్ చేసి ఉన్నా కూడా ఆ రోజు పార్లమెంట్లో చట్టమయ్యేది. ఇవాళ దళిత క్రైస్తవులకు కానీ దళితులకు కానీ ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు. మరి ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన దళితుల ఓట్ల మీద దళిత క్రైస్తవుల ఓట్ల మీద మరి ఓట్లు సంపాదించి ఈయన ఆ ఓట్లని ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను ప్రభుత్వాలుగా మార్చుకోవడం ఉన్నటువంటి శ్రద్ధ దళిత క్రైస్తవుల మీద ఈ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చూపలేదు. దళిత క్రైస్తవుల ఓట్లు దళితుల ఓట్లు కావాలి తప్ప దళిత క్రైస్తవుల ప్రయోజనాలు దళిత ప్రయోజనాలు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి పట్టిన పాపాను పోలేదు. ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఉన్నది. మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా ఉండాలని, వాళ్ళకి గతంలో ఏ హక్కులు అయితే ఏ రక్షణలు అయితే ఉన్నాయో అవన్నీ ఉండాలని ఒక తీర్మానం చేయాలి. మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో తీర్మానం చేయడం ద్వారా లేదంటే రాజ్యాంగ ఉత్తర్వుల్లో ఈ సిక్కు మతస్థుల గురించి బౌద్ధ మతస్థుల గురించి ఏ విధంగా అయితే వాళ్ళని చేర్చారో అదేవిధంగా దళిత క్రైస్తవులు కూడా రాజ్యాంగ ఉత్తర్వుల ద్వారా వీళ్ళకి కావాల్సిన హక్కులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండేలాగా మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అలాగే దళితుల్లో ఎక్కువ ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం మీద తన యొక్క స్పష్టమైన వైఖరిని తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కానీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కానీ వైసీపీ నాయకుల నోటి నుంచి కానీ ఈ రోజు వరకు వినలేదు. ఈయన పేరుకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం, కేంద్రంలో మిత్రపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు దళిత క్రైస్తవులు ఓట్లే కావాలా, దళిత క్రైస్తవుల హక్కులు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉంది. ఆయన కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడే విధంగా మరి పనిచేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు మారిందా అనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దళిత క్రైస్తవ మతం తీసుకున్నంత రానా మన అందరికీ తెలుసు, కులం లేకుండా వాళ్ళ కులం ప్రకారం చూస్తారా, మతం ప్రకారం చూస్తారా? మతం మారినప్పటికీ కూడా మరి దళిత క్రైస్తవుల సామాజిక హోదా ఏమాత్రం కూడా మార్పు చెందలేదు, ఆర్థిక పరిస్థితులు కూడా మార్పు చెందలేదు. వీళ్ళు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వివక్షని ఇంకా అణిచివేతని ఎదుర్కొంటున్నారు. ఇవాళ దళిత క్రైస్తవులు ఏమన్నా దళితులు ఎవరండి, కులం మరో రూపం సంతరించుకుని చాలా చోట్ల పెద్ద పెద్ద సిటీస్లో అంటే కులం ఆనవాళ్ళు లేవనుకున్న సిటీస్లోనే ఎస్సీ ఎస్టీల పేరు చెప్తే ఇల్లు అద్దెకి ఇవ్వని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద ఉన్నత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కుల వివక్షను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇవాళ మన రాష్ట్రానికి మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన సొంత రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మంగళ షాప్కి వెళ్తే ఆయన ఎస్సీ కులస్తుడని తెలిసి ఆయనకి కటింగ్ వేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయి బ్రాహ్మణ్ను నిరాకరించి ఒక ఎస్పీనే
పోస్టింగ్లోని ఎస్పీని బయటికి వెళ్ళిపోమని పరిస్థితి ఇవాళ దేశంలో ఉంటే, ఇంకా కులం తగ్గింది, క్రైస్తవ మతం తీసుకుంటే కులం పోయిందనే పరిస్థితులు ఎక్కడున్నాయో ఒకసారి ఈనాడు రాష్ట్రాన్ని దేశాన్ని వెళ్తున్నటువంటి పాలకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు బహుజన్ సమాజ్ పార్టీ దళిత క్రైస్తవులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి జై భీమ్, జై భారత్.